దానియేలు ఎవరితో సహవాసం చేశాడు? స్నేహితులతో సహవాసం చేశాడు. దానియేలు స్నేహితులతో సహవాసం చేసినప్పుడు దానియేలు స్నేహితులు అందరూ కూడా ఎటువంటి వారంటే నమ్మకమైనటువంటి ప్రార్థనా పరులు. హల్లెలూయా! నువ్వు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన పరుడవుతావు. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతువైతావు. చెడు వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా చెడ్డవాడిగా మారిపోతావు. లోకములో ఉన్న వారితో సహవాసం చేస్తే నీవు కూడా లోకస్తుడవుతావు. దానియేలు ప్రార్థనా పరులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో సహవాసం చేశాడు. అతని సహవాసాన్ని బట్టి, అతని యొక్క స్నేహాన్ని బట్టి ఏమయ్యాడో తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి కాల జ్ఞానం తెలిపేవారు, మంత్రజ్ఞులు, జ్యోతిష్కులు, వీరి అందరూ కూడా అన్యులైన వారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఆ దేశంలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి వారు రాజుకు వచ్చినటువంటి కళ భావాన్ని చెప్పడానికి ఏమయ్యారు? సందేహిస్తూ ఉన్నారు. సందేహిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దానియేలు అంటున్నాడు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం ధ్యానించండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఈ సంగతిని మొదట ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు? స్నేహితులతో. చూసారా? ఈ దానియేలుకు ఉన్నటువంటి స్నేహితులు ఎటువంటి వారు? ప్రార్థనా పరులు. ఆ దేశంలో సమాధానం లేదు, ఆ దేశంలో నెమ్మది లేదు. ఆ దేశంలో ఏముందో తెలుసా? ఇదిగో, ఎవరైతే ఆ కింది వాక్యాలు ధ్యానించమ్మా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించను. ఎవరితో చదువుతున్నాడు? ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన గురించే మాట్లాడతారు. అయ్యా, ఈ దేశంలో గొప్ప సమస్య వచ్చింది. ఈ సమస్య నుంచి మనం విడుదల కలిగించాలి. మనమందరం కూడా నశించిపోతున్నాం. మనతో కూడా జ్ఞానులు ఈ దేశంలో నశించిపోతున్నారు. అయితే జ్ఞానులు నశించిపోతున్నారు, అందరూ నశించిపోతున్నారు కనుక మనము ఒక దేవుని కుమారులుగా, దేవుడి పిల్లలుగా మనము ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, విచారించాలి. రండి, దేవుడి దగ్గర విచారణ చేసిన తరువాత దేవుడు ఆ కళకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానమును ఎవరితో పంచుకుంటున్నాడు? దానియేలు రాజుతో పంచుకుంటున్నాడు. రాజుతో పంచుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయనతో సహవాసము చేసినందుకు, దానియేలు దేవుడితో సహవాసం చేసిన ఫలం ఏం జరుగుతుందో తెలుసా? ఆ దేశం పైన విచారణకర్తగా దానియేలును నియమించారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా! దానియేలు నియమించారు. కార్యమేంటో తెలుసా? దానియేలు యొక్క సహవాసం ఎవరితో? దేవుడితో. యోసేపు యొక్క సహవాసం ఎవరితో? దేవుడితో. యోసేపుతో. ఈ యోసేపు దేవుడితో సహవాసం చేశాడు కనుక రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. దానియేలు దేవుడితో సహవాసం చేశాడు కనుక ఏమయ్యాడు? ఆ దేశములో విచారణకర్తగా అక్కడ నియమించబడ్డాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యం ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని. దుష్ట సాంగత్యం కలిగి ఉన్నావా?
లేకపోతే అదే వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ సహవాసం ఎవరితో? ఎన్ని రోజులు ఎవరితో సహవాసం చేశావు? లోకంతో సహవాసం చేసి లోకంతో బానిస అయిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఆఖరికి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా? ఈ ఉదయకాల దేవునికి మాట్లాడుతున్నాడు, నీ సహవాసాన్ని మార్చు, దేవుడితో సహవాసం చేయి, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. అట్టి కృపాశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.